ప్రతి విషయానికి చిరాకు పడుతున్నారా? సమస్యలు ట్యాకిల్ చేయలేక మెంటల్గా డిప్రెస్ అవుతున్నారా? మీ మీద మీరు జాలి పడుతున్నారా? ఇతరులు సంతోషంగా ఉండటాన్ని చూసి ప్రపంచంలో కష్టాలన్నీ నాకే ఉన్నాయి అని ఫీల్ అవుతున్నారా? జీవితంలో బీభత్సంగా సక్సెస్ అయిన వారిని చూసి నేను ఇంతే, నాకేం రాదు అని బాధపడుతున్నారా? అసలు వాళ్ళందరూ మెంటల్గా ఎలా స్ట్రాంగ్గా ఉంటున్నారు? వారికి మీకు మధ్య తేడా ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఏమీ మోడర్న్ రాసిన 13 థింగ్స్ మెంటలీ స్ట్రాంగ్ పీపుల్ డోంట్ డూ అనే పుస్తకం మీకు ఉపయోగపడుతుంది. మన మెంటల్ హెల్త్ ఎలా ఉంటే జీవితం విసిరే సవాళ్లతో పోరాడే శక్తి లభిస్తుంది, కష్టాలను ఎలా ట్యాకిల్ చేయాలి వంటి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. లెట్స్ డూ ఇట్. మెంటల్లీ స్ట్రాంగ్ పీపుల్ డోంట్ వేస్ట్ టైం ఫీలింగ్ సారీ ఫర్ దెమ్సెల్వ్స్. జాక్ అనే బాలుడు చాలా యాక్టివ్. చదువులో, స్పోర్ట్స్లో చాలా యాక్టివ్గా ఉండేవాడు. ఓ రోజు స్కూల్ నుంచి ఇంటికి వస్తుండగా బస్సు అతన్ని గుద్దేసింది. జాక్ 2 కళ్ళు విరిగిపోయాయి. ఆ విషయం తెలుసుకున్న అతని తల్లిదండ్రులు షాక్కు గురై వెంటనే హాస్పిటల్కు తీసుకువెళ్లారు. డాక్టర్లు అతనికి ట్రీట్మెంట్ ఇచ్చారు. కొన్ని నెలలకు రికవరీ అవుతాడని చెప్పారు. జాక్ వీల్ చైర్పై ఉండటం చూసి అతని తల్లికి తన మీద తనకు గిల్టీ మొదలైంది. నా కుమారుణ్ణి కాపాడలేకపోయానని బాధపడింది. ఏ తల్లైనా అలాగే బాధపడుతుంది. కానీ ఆమె ఇంకో అడుగు ముందుకేసింది. అది జాక్ని మెంటల్గా డిస్టర్బ్ చేసింది. గిల్టీ కారణంగా జాక్ తల్లిలో భయం, అతి జాగ్రత్త వంటివి పేరుకుపోయాయి. వాటిని జాక్ మీద రుద్దడం మొదలుపెట్టింది. నువ్వు పూర్తిగా రికవర్ అవ్వకపోవచ్చు అని చెప్పేది. స్కూల్కి వెళితే హాయిగా ఆడుకుంటున్న ఇతర పిల్లలను చూసి జాక్ బాధపడతాడేమో అనే కారణంతో అతని స్కూల్ మాన్పించేసింది. ఇంట్లోనే ఉంటే జాక్ వేగంగా రికవర్ అవుతాడని తల్లిదండ్రులు భావించారు. కొన్ని రోజులకే జాక్ చాలా డల్గా అయిపోయాడు. యాక్సిడెంట్ వల్ల ట్రామాకు గురయ్యాడేమో అని అతన్ని ఒక థెరపిస్ట్ దగ్గరకు తీసుకువెళ్లారు. ఆ యాక్సిడెంట్ మా జీవితాన్ని మార్చేసింది. జాక్ ఎమోషనల్గా దెబ్బతిన్నాడు, ఒకప్పట్లా లేడు అని థెరపిస్ట్కు చెప్పింది అతని తల్లి. జాక్ కథను ఓపిక్గా పూర్తిగా విన్నారు ఆ థెరపిస్ట్. కొంతసేపటి తర్వాత ఆ థెరపిస్ట్ జాక్తో మాట్లాడడం మొదలుపెట్టింది. వావ్ జాక్, నేను నీ గురించి విన్నాను. స్కూల్ బస్ తగిలినా నువ్వింత స్పీడ్గా రికవర్ అవుతున్నావు. సూపర్బ్, ఇది ఎలా సాధ్యమైంది? నువ్వింత స్ట్రాంగ్గా ఎలా ఉన్నావు, నాకు చెప్పవు అని ఎక్సైట్మెంట్తో జాక్ని ప్రశ్నించింది. ఆ మాటలు విన్న జాక్ ముఖంలో చాలా రోజుల తర్వాత నవ్వు కనిపించింది. అప్పటి నుంచి కొన్ని రోజుల పాటు థెరపీ సెషన్స్ కంటిన్యూ అయ్యాయి. బాలుడు మెంటల్గా, ఫిజికల్గా మరింత వేగంగా రికవర్ అయ్యాడు. హౌ టు బీట్ ఏ స్కూల్ బస్ అనే టాపిక్ మీద వండర్ఫుల్ స్టోరీలు రాశాడు. యాక్సిడెంట్ జరిగిన రోజు తను ఏం చేశాడు, తప్పించుకోవడానికి ఎలా ప్రయత్నించాడు అన్న విషయాలు రాశాడు. ఒకరోజు సూపర్ హీరో కేప్తో వీల్ చైర్ పై కూర్చున్నట్టు తన ఫోటోను గీసుకున్నాడు జాక్. ఆ డ్రాయింగ్స్, ఆ స్టోరీలను ఆ థెరపిస్ట్ జాక్ తల్లిదండ్రులకు చూపించారు. అవును, యాక్సిడెంట్ జరిగింది, కానీ దాని గురించే పదే పదే ఆలోచిస్తూ, బాధపడుతూ, భయపడుతూ కూర్చుంటే ఎలా? జాక్కు దెబ్బ తగిలింది నిజమే, కానీ అతను ప్రాణాలతో బయటపడ్డాడు. మీరు చాలా లక్కీ. జాక్ను ఒక విక్టిమ్గా చూడకండి. అతన్ని మెంటల్గా, ఫిజికల్గా ఫిట్ చేయండి. జాక్ విషయంలో ముందు మీరు సారీ ఫీల్ అవ్వడం ఆపేయండి అని అన్నారు. జీవితంలో కష్ట నష్టాలు, వాటితో కలిగే బాధలు సాధారణం. కానీ ఎప్పుడు వాటి గురించి ఆలోచిస్తూ ఉండిపోతే మీ భవిష్యత్తు మీరే చేతులా నాశనం చేసుకుంటున్నట్టు అవుతుంది. ఇక ప్రపంచంలో అన్ని బాధలు మీకే ఉన్నట్టు ఫీల్ అవుతున్నారా? మీ ఫెయిల్యూర్స్కి మీ బ్యాడ్ లక్ కారణం అనుకుంటున్నారా? మీ జీవితంలో ఉన్న కష్టాలను ఇతరులతో చెప్పినా వారు అర్థం చేసుకోలేరని భావిస్తున్నారా? మీ లైఫ్లో జరిగిన మంచి గురించి కాకుండా నాకు ఇలా అయ్యింది, అలా అయ్యింది, హెల్త్ బాగాలేదు, కష్టాల్లో ఉన్నాను అని ఇతరులతో మాటి మాటికి చెబుతున్నారా? అబ్బా, వాడి లైఫ్ ఎంత బాగుందో, నా చూడు ఎంత దారుణంగా ఉందో అని ఎప్పుడు అనుకుంటున్నారా? అయితే సెల్ఫ్ పిటీ, సెల్ఫ్ డిస్ట్రక్షన్ అన్న విషయాన్ని మీ మెదడుకు ఎక్కించాల్సిన సమయం వచ్చింది. సెల్ఫ్ పిటీతో మీ వాల్యుబుల్ టైం వేస్ట్ అయిపోతోంది. మీలో నెగిటివ్ ఎమోషన్స్ పేరుకుపోతాయి. ఆ నెగిటివిటీ మిమ్మల్ని నిదానంగా మింగేస్తుంది. మీ లైఫ్లో జరిగిన మంచి విషయాలను గుర్తు తెచ్చుకోలేకపోతారు. ఇలాంటి విక్టిమ్ మెంటాలిటీతో మీరు చాలా రిలేషన్స్ని కోల్పోతారు. మరి సెల్ఫ్ పిటీ నుంచి బయటపడడం ఎలా? హౌ టు స్టాప్ ఫీలింగ్ సారీ ఫర్ యువర్ సెల్ఫ్? పర్ఫార్మ్ యాక్ట్ ఆఫ్ కైండ్నెస్. ఏదైనా మంచి పనికి వాలంటీర్ చేయండి. ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టండి. నీడ లేని వారికి బట్టలు, దుప్పట్లు ఇవ్వండి. వీధి కుక్కలకు బిస్కెట్లు పెట్టండి. వీటితో లైఫ్కి ఒక మీనింగ్ వస్తుంది. ఇన్ని మంచి పనులు చేస్తుంటే నా లైఫ్ ఏంట్రా ఇలా ఉంది అన్న ఆలోచనలు రావు. డూ సంథింగ్ యాక్టివ్. పెయిన్ని మోటివేషన్గా ఫీల్ అవ్వండి. ఫిజికల్, మెంటల్ యాక్టివిటీలు చేయండి. మీ ఫోకస్ పెరుగుతుంది. మీ బాడీ మీద లేదా మీ కెరీర్పై ఫోకస్ చేయండి. ఒక్క మాటలో చెప్పాలంటే, ఏ హ్యాబిట్స్ అయితే మీ సెల్ఫ్ పిటీని పెంచుతున్నాయో వాటిని గుర్తించి దూరం పెట్టండి. మంచి హ్యాబిట్స్ని అలవాటు చేసుకోండి. పర్సెప్షన్ మ్యాటర్స్. ఒక సిచ్యువేషన్ని చాలా కోణాల్లో చూడొచ్చు. ఇందాక జాక్ కథలో అతని తల్లిదండ్రులు అతన్ని విక్టిమ్గా చూశారు. ఫార్చునేట్గా చూడడం మొదలు పెడితే ఏం జరిగిందో మీరు విన్నారు కదా. మనం కూడా మన పర్సెప్షన్ని మార్చుకోవాలి. మనకు ఎదురవుతున్న సిచ్యువేషన్ని వేరే యాంగిల్లో చూడొచ్చా?
దీనివల్ల నాకు జరిగిన మంచి చెడులేంటి, నేనేం నేర్చుకోవాలి అని ఆలోచించాలి. అయితే సెల్ఫ్ పిటీని దూరం చేసుకోవాలంటే వీటన్నిటికీ మించి ఒక విషయం ఉంది, అదే గ్రాటిట్యూడ్. లైఫ్లో మీరెంత లక్కీ అన్న విషయాన్ని పదే పదే గుర్తు చేసుకోండి. కీప్ ఎ గ్రాటిట్యూడ్ జర్నల్. ఒక డైరీ తీసుకోండి, మీ జీవితంలో జరిగిన మంచి విషయాలను అందులో రాసుకోండి. మీకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది, మీరెంత లక్కీ అనేది మీకే అర్థమవుతుంది. అదేవిధంగా ఇతరులతో మాట్లాడండి, వారి జీవితంలో ఏ విషయాలపై వారు లక్కీగా గ్రాటిట్యూడ్గా ఫీల్ అవుతున్నారో తెలుసుకోండి. లైఫ్లో జరిగిన నష్టాలను వారు ఎలా డీల్ చేసి బయటపడ్డారో మీకే అర్థమవుతుంది. ఇన్ని చేసినా ఒక్కోసారి మీలో సారీ ఫీలింగ్స్, సెల్ఫ్ పిటీ థాట్స్ వస్తుంటే గట్టిగా ఊపిరి పీల్చుకోండి. మీ మైండ్ని డిస్ట్రాక్ట్ చేసుకోండి. మీరు రాసుకున్న డైరీని ఓపెన్ చేయండి, మీకు రిలీఫ్ ఉంటుంది. మెంటల్లీ స్ట్రాంగ్ పీపుల్ డోంట్ గివ్ అవే దేర్ పవర్. లారెన్ అనే మహిళ తన అత్త జాకీతో చాలా ఇబ్బంది పడేది. లారెన్ ని జాకీ మాటిమాటికి ఎత్తిపొడిచేది, ఇలా చెయ్యి అలా చెయ్యి అని విసిగెత్తించేది. లారెన్ పిల్లలతో ఆమె గురించి జాకీ నెగిటివ్ గా చెప్పేది. పిల్లలు బయట తినొద్దు, ఎక్కువసేపు టీవీ చూడొద్దని కోడలంటే, ఏం పర్లేదు ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు చేస్తారు అని అత్త వారిని ఎంకరేజ్ చేసేది. లారెన్ కు జాకీ మాటలు నచ్చలేదు, ఆమె బాధపడేది. ఇదే విషయం భర్తకు చెబితే, మా అమ్మ గురించి నీకు తెలిసిందే కదా, మాటలు అలా ఉంటాయి కానీ మనిషి మంచిదే అని చెప్పేవాడు. కానీ లారెన్ ఏం పని చేసినా జాకీ మాటలే గుర్తొచ్చేవి. నిద్రలో కూడా జాకీ కళ్ళే వచ్చేవి. ఇలా ఇంకొన్ని రోజులు గడిచాయి. చివరికి లారెన్ గివప్ ఇచ్చేసింది. ఓ రోజు తన పుట్టింటికి వెళ్ళిపోయింది. పరిస్థితి ఇలాగే ఉంటే తన మ్యారేజ్ లైఫ్ నాశనం అయిపోతుందని గ్రహించిన లారెన్ థెరపీ తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ పుస్తక రచయిత ఎమీ మోరెన్ ని కలిసింది. జాకీ మాతో ఉండదు, అప్పుడప్పుడు ఇంటికి వస్తుంది. ఆ కొన్ని రోజులు కూడా నాకు టార్చర్ చూపిస్తుంది. బరువు తగ్గాలని అదని ఇదని అంటుంది. నాకు కోపం వస్తుంది, కంట్రోల్ చేసుకోలేకపోతున్నానని ఏమీతో చెప్పింది లారెన్. ఇదంతా విన్న ఏమీ లారెన్ కు ఒక టాస్క్ ఇచ్చింది. నీ రోజువారీ జీవితంలో ఎన్ని పనులు చేస్తున్నావో వాటిని పేపర్లో రాయి. నిద్ర లేవడం నుంచి తిరిగి బెడ్ ఎక్కేంత వరకు అన్ని రాయి. ఆ తర్వాత వాటన్నిటికీ నువ్వు ఎంత సమయం కేటాయిస్తున్నావో మెన్షన్ చేయి అని చెప్పింది. కొంతసేపటికి అవుట్పుట్ చూసి లారెన్ కు అసలు విషయం అర్థమైంది. లారెన్ తన అత్తతో వారంలో 5-6 గంటలు మాత్రమే ఉంటుంది, కానీ 24/7 ఆమె గురించే ఆలోచిస్తూ ఉండిపోతోంది. ఇదంతా తన బ్రెయిన్లోనే ఉందని ఆమెకు అర్థమైంది. 5-6 గంటల పాటు ఉండే అత్త చేతిలో తన పవర్ని మొత్తం పెడుతున్నట్టు గ్రహించింది. ఆ నెగిటివ్ థాట్స్ ని దూరం పెడితే మిగిలే ఆ టైంలో తన భర్త పిల్లలతో ఇంకా యాక్టివ్గా సంతోషంగా ఉండొచ్చని తెలుసుకుంది. ఆ రోజు నుంచి లారెన్ తన పవర్ ని తన అత్త చేతిలో పెట్టడం ఆపేసింది. కొన్ని బౌండరీలు పెట్టుకుని వాటిని తన భర్తకు చెప్పింది. తన థాట్స్ ని తన కంట్రోల్లోకి తీసుకుంది. ఇలాంటి సంఘటనలు మీ లైఫ్ లో కూడా జరుగుతున్నాయా? క్రిటిసిజం ని తట్టుకోలేకపోతున్నారా? మీ మనోభావాలను దెబ్బతీస్తున్న వారిపై గ్రడ్జ్ పెంచుకుని వారి గురించే ఆలోచిస్తూ ఉండిపోతున్నారా? ఇతరులపై కోప్పడి ఆ తర్వాత రిగ్రెట్ అవుతున్నారా? వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని మీరు మీ గోల్స్ మాటిమాటికి మార్చుకుంటున్నారా? అయితే మీ పవర్ని వేరే వాళ్ళ చేతిలో పెడుతున్నారని మీరు అర్థం చేసుకోవాల్సిన సమయం వచ్చింది. ఇలా మీ పవర్ని వేరే వాళ్ళ చేతిలో పెడితే మీ లైఫ్ మెస్సీగా తయారవుతుంది. మీ జీవితాన్ని, మీ ఎమోషన్స్ ని వేరే వాళ్ళ చేతిలో పెడుతున్నట్టు ఉంటుంది. మీ సెల్ఫ్ వర్త్ కి మీరు వాల్యూ ఇవ్వకపోవడమే కాకుండా మీ వర్త్ ని ఇతరులు డిసైడ్ చేసే ప్రమాదం ఉంటుంది. చూస్తూ చూస్తూనే మీ లైఫ్ కు మీరు డ్రైవర్ గా కాకుండా ప్యాసింజర్ గా మారిపోతారు. మరి మీ పవర్ని తిరిగి మీ కంట్రోల్లోకి తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? హౌ టు రిక్లెయిమ్ యువర్ పవర్? స్టాప్ బీయింగ్ విక్టిమ్. మీరు విక్టిమ్ కాదని గ్రహించండి. మీ లైఫ్కి మీరే బాస్ అని గుర్తుపెట్టుకోండి. మీ పాత్ని మీరే ఎంచుకోండి. ఇలా చేస్తే సెల్ఫ్ అవేర్నెస్ పెరుగుతుంది. మీ టైం అండ్ ఎనర్జీని ఎవరి కోసం ఖర్చు చేస్తున్నారో చూసుకోండి. వారికి మీరు ఎంత పవర్ ఇస్తున్నారో అసెస్ చేసుకోండి. రీఫ్రేమ్ యువర్ లాంగ్వేజ్. మీ మాటల్లో పాజిటివిటీ ఉండేలా చూసుకోండి. నేను మంచిదాన్ని కాదు, అందుకే నా బాయ్ ఫ్రెండ్ నన్ను వదిలేశాడు, నా బాస్ నన్ను ఎప్పుడు తిడతాడు, నేను దేనికి పనికిరానేమో అన్న మాటలను పక్కన పెట్టండి. ఒకరిద్దరు ఒపీనియన్తోనే మీ విలువను మీరు తగ్గించేసుకుంటారా? వారి మాటలే నిజమని నమ్మేస్తారా? అయితే క్రిటిసిజం, ఫీడ్బ్యాక్ అనేవి ఒక్కోసారి మన సెల్ఫ్ గ్రోత్కి ఉపయోగపడతాయి. ఎదుటి వ్యక్తి మన గురించి చెబుతున్న విషయంలో నిజం ఉందా అని ఆలోచించాలి. వారి మాటలకు ఎవిడెన్స్ ఉందా అని చూడాలి. ఆ తర్వాత మనల్ని మనం మార్చుకోవాల్సిన అవసరం ఉందా అని థింక్ చేయాలి. టేక్ డీప్ బ్రీత్స్. కోపం, చిరాకు కంట్రోల్లో లేకపోతే హార్ట్ రేట్ పెరుగుతుంది. దీనివల్ల మనకే నష్టం. అలా కాకుండా కోపం వస్తుంటే మీ ఊపిరిపై ఫోకస్ చేయండి. నిదానంగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేయండి. మీరు ఎమోషనల్ గా స్టేబుల్ అవుతారు. వాస్తవానికి ఎవరికన్నా ఒక లిమిట్ ఉంటుంది, ఆ తర్వాత బరస్ట్ అవుట్ అవుతారు. మీ లిమిట్ ని గుర్తించండి. ఆ లెవెల్ దాటిపోతోంది అనుకున్నప్పుడు ఆ సిచ్యువేషన్ నుంచి దూరంగా జరగండి. సింపుల్ గా వాకౌట్ చేసేయండి. అన్నిటికన్నా మీ పీస్ మీకు చాలా ముఖ్యమన్న విషయం గుర్తుపెట్టుకోండి. మెంటల్లీ స్ట్రాంగ్ పీపుల్ డోంట్ ఫోకస్ ఆన్ థింగ్స్ దే కాంట్ కంట్రోల్. మీరు ఒక కంట్రోల్ ఫ్రీక్ అని ఎవరైనా మీతో అన్నారా? ప్రతి సిచ్యువేషన్ ని మీ కంట్రోల్లోకి తీసుకోవాలని చూస్తూ ఉంటారా? సిచ్యువేషన్ మీ కంట్రోల్లో ఉండదని తెలిసినా మీరు విడిచిపెట్టలేకపోతున్నారా? సాయం అడగడం మీకు ఇష్టం లేదా?
ట్రస్ట్ ఇష్యూస్తో ఎవరితోనూ మాట్లాడట్లేదా? రిలేషన్స్ని పోగొట్టుకుంటున్నారా? అయితే ప్రతి విషయాన్ని కంట్రోల్ చేయాలన్న మీ ఆలోచనలకు గుడ్ బై చెప్పాల్సిన సమయం వచ్చింది. ఇలా అన్నిటినీ కంట్రోల్ చేయాలని చూస్తే మీలో యాంగ్జైటీ పెరుగుతుంది. మీ టైం, ఎనర్జీ వేస్ట్ అయిపోతాయి. మీరు అనుకున్నది అనుకున్నట్టు జరగకపోతే మిమ్మల్ని మీరు తిట్టుకుంటారు. మరీ ముఖ్యంగా మీ రిలేషన్స్ దెబ్బతింటాయి. మీరు ప్రేమించేవారు మిమ్మల్ని చూసి భయపడే రోజులు వస్తాయి. అన్నిటినీ కంట్రోల్ చేయాలన్న మీ మైండ్ సెట్తో ఇతరులతో కోపంగా ప్రవర్తిస్తారు. వారిని చిన్న చూపు చూస్తారు. మరి మీలోని కంట్రోల్ ఫ్రీక్ని ఎలా అణచివేయాలి? హౌ టు డెవలప్ ఏ బ్యాలెన్స్డ్ సెన్స్ ఆఫ్ కంట్రోల్? ప్రాక్టీస్ యాక్సెప్టెన్స్. అన్నిటికన్నా ముందు యాక్సెప్టెన్స్ని అలవాటు చేసుకోండి. లైఫ్లో ప్రతి విషయం మీ కంట్రోల్లో ఉండదని గుర్తించండి. మీరుండే సిచ్యువేషన్స్ని కంట్రోల్ చేయలేకపోయినా వాటిని యాక్సెప్ట్ చేయవచ్చు. మీ తల్లిదండ్రులతో మీకు సమస్యలున్నాయి, యాక్సెప్ట్ చేయండి. మీ బాస్ మీతో సరిగ్గా ఉండట్లేదు, యాక్సెప్ట్ చేయండి. ఎన్నిసార్లు చెప్పినా మీ పార్ట్నర్ మీకు నచ్చని పనులు చేస్తున్నప్పుడు వాటిని యాక్సెప్ట్ చేయండి. ఇలా చేస్తే మీరు వారిని ఫోర్స్ చేయడం ఆపేస్తారు. ముందు మీరు ప్రశాంతంగా ఉంటారు. ఫోకస్ ఆన్ వాట్ యూ కెన్ కంట్రోల్. ట్రాఫిక్ జామ్స్ అనేవి మీ కంట్రోల్లో ఉండవు. వాటి గురించి చిరాకు పడి లాభం లేదు. ఇంటి నుంచి కాస్త తొందరగా స్టార్ట్ అవ్వడం మీ కంట్రోల్లో ఉంటుంది. దాని మీద ఫోకస్ చేయండి. సినిమా టికెట్లు దొరుకుతాయా లేదా అన్నది మీ కంట్రోల్లో లేదు. దాని గురించి టెన్షన్ పడి అనవసరంగా స్ట్రెస్కు గురవ్వకండి. దొరికితే చూస్తాననుకోండి. ఇలా చేస్తే మీ వర్రీస్ చాలా చిన్నగా కనిపిస్తాయి. కోపము, చిరాకు తగ్గి యాంగ్జైటీకి మీరు దూరం అవుతారు. డోంట్ కంట్రోల్, జస్ట్ ఇన్ఫ్లుయెన్స్. ఇతరుల మంచికే, వారిని మార్చడానికే మీరు ప్రయత్నిస్తున్నారని అనుకుందాం. స్మోకింగ్ని క్విట్ చేయమని మీ పార్ట్నర్కి చెబుతుంటే మీరేదో అతన్ని కంట్రోల్ చేస్తున్నారని ఫీల్ అవుతున్నాడా? అయితే మీరు చెప్పే విధానాన్ని మార్చుకోవాలి. స్మోక్ చేయొద్దు అంటే ఎవరికైనా కోపం వస్తుంది. కానీ ఎందుకు చేయకూడదు? చేస్తే ఏం జరుగుతుంది? మానేస్తే ఎంత మంచి జరుగుతుంది అన్న విషయాలను కూర్చోబెట్టి నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇలా చేస్తే మీరు వారికి సాయం చేసినట్టు అవుతుంది. మీ మీద మంచి ఇంప్రెషన్ పెరుగుతుంది. ఇవన్నీ అప్పటికప్పుడు జరిగిపోయే విషయాలు కావని నాకు తెలుసు. టైం పడుతుందన్న విషయాన్ని గుర్తించాలి. ఎప్పటికప్పుడు మనల్ని మనం కరెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అప్పుడే మంచి రిజల్ట్స్ లభిస్తాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. సెల్ఫ్ డెవలప్మెంట్ కి సంబంధించిన ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. 13 థింగ్స్ మెంటల్లీ స్ట్రాంగ్ పీపుల్ డోంట్ డూ బుక్ లోని మరిన్ని టాపిక్స్ ని భవిష్యత్తులో కవర్ చేస్తాను. ఇలాంటి మరిన్ని కంటెంట్స్ కోసం మన పెన్ అండ్ వాయిస్ స్టోరీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అంటిల్ నెక్స్ట్ వీడియో, డ్రీమ్, అచీవ్, ఇన్స్పైర్.